అన్ని విద్యలు కోట్లనివ్వకపోవచ్చు, కానీ కూటికి లోటు లేకుండా చేస్తాయి. ఆ నమ్మకంతోనే మనం ముందడుగు వేయాలి అన్నాడు. ఏ విద్య నేర్చుకున్నా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండవు. కష్టాల్లో సైతం నిబ్బరంగా ఉండడమే పెద్ద విద్య. ఇది తెలిస్తే జీవితంలో తిరుగుండదు. ఇదంతా మా గురువు గారి నుంచే నేను నేర్చుకున్నాను. ఈ విద్యలో నేను నా బతుకు తెరువు వెతుక్కోవడమే గాక సమాజానికి కూడా కొంత మేలు చేయగలుగుతున్నానన్న తృప్తి పొందుతున్నాను. మాయలు, మంత్రాలు ఉన్నాయని నమ్మి మోసపోయేవారికి అవి లేవని ఈ ఇంద్రజాల విద్యతో చెబుతుంటాను. అదే నాకు తృప్తి. నువ్వు కూడా ఈ విద్యతో నీ బతుకు తెరువు చూసుకుంటూ సమాజానికి మేలు చేయవచ్చు. మూఢనమ్మకాల బారి నుంచి ప్రజలను కాపాడవచ్చు అన్నాడు. ఆ తర్వాత గోపాలుడు గురువు దగ్గర శ్రద్ధగా ఇంద్రజాలం నేర్చుకున్నాడు. కథ ఎలా ఉంది? లైక్, షేర్, సబ్స్క్రైబ్.